ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. క్యాట్ ఈజ్ అవుట్ ఆఫ్ బ్యాగ్. బంగ్లాదేశ్లో అమెరికా డీప్ స్టేటు రిజైమ్ చేంజ్కి పాల్పడిందనేది సాక్ష్యాలతో సహా రుజువైంది. భారత్లో జరుగుతున్న పరిణామాలపై ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టు కాంగ్రెస్ని సేవ్ చేయాలని చెప్పి మాట్లాడిందో ఏంటో తెలియదు కానీ అల్టిమేట్లీ మనకి దీంట్లో బయటపడింది ఏంటంటే బంగ్లాదేశ్లో షేక్ హసీనా రిజైమ్ని మార్చటానికి అమెరికా డీప్ స్టేటు శాయశక్తులా కృషి చేసింది అనేది సాక్ష్యాధారాలతో సహా బయటపడింది. భారత్ని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు బంగ్లాదేశ్లో ఏం జరిగిందనేది తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది ఎంత ఎట్లా బయటకు వచ్చింది ముందు అసలు మనకి ఫస్ట్ మనం మొదటి నుంచి నేను వీడియోలు చేశాను. అమెరికా డీప్ స్టేట్ బంగ్లాదేశ్ పరిణామాల్లో ఉన్నది షేక్ హసీనానే స్వయంగా చెప్పింది. మీరు కనుక సెయింట్ మార్టిన్ ఐలాండ్ మాకు సైనిక స్థావరం ఇవ్వకపోయేటట్టయితే ఖచ్చితంగా బెదిరించింది. ఆ రోజు ఒక వైట్ మ్యాన్ వచ్చి, ఆ వైట్ మ్యాన్ ఎవరో కాదు, సౌత్ ఏషియా సెంట్రల్ ఏషియా ఇన్ఛార్జ్ లూ ఆ రోజు బెదిరించింది. మరి ఇవాళ తర్వాత మనకు ప్రూవ్ అయింది ఏంటంటే మహమ్మద్ యూనస్ అమెరికాకి వెళ్ళినప్పుడు క్లింటన్ ఫౌండేషన్ దాంట్లో ఆయన కన్ఫర్మ్ చేశాడు. యోనస్సే ఒప్పుకున్నాడు ఇదంతా కూడా, ఈ నెక్సెస్ అంతా గురించి. సో అది ఏదో ఓరల్గా మాట్లాడటం కాదు. సరే, ఇప్పుడు రిజైమ్ చేంజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ట్రంప్ అధికారంలోకి వచ్చాడో, డోజ్ క్రియేట్ చేశాడో, డోజ్ బయట పెట్టినటువంటి వివరాల్లో $29 మిలియన్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ కోసం బంగ్లాదేశ్ ఖర్చు పెట్టారు. ట్రంపే అడుగుతున్నాడు ఏంటి పొలిటికల్ ల్యాండ్స్కేప్ అని. ఖచ్చితంగా ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయో కూడా మనం చెప్పాల్సిన పని లేదు. తర్వాత ఎప్పుడో 2 నెలల క్రితం లుబియన్ మాసం పొలిటికల్ ప్రాసెసెస్ ప్రాసెసర్ అడ్వైజర్ టు యుఎస్ ఎయిడ్ ఆయన ట్విట్టర్ అకౌంట్లోనే కన్ఫర్మ్ చేశాడు, నేను సిఈపిఎస్ఎస్ నాగరిక్ ప్రాజెక్ట్ బంగ్లాదేశ్ దాని గురించి నేను వాళ్ళతోటి నేషనల్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూట్ అఫీషియల్స్ తోటి మాట్లాడి వస్తున్నాను అనేది కూడా ఆయన కన్ఫర్మ్ చేశాడు. ట్విట్టర్ అకౌంట్లో ఉంది ఆయన అకౌంట్లో. సరే, అసలు చూద్దాం అసలు ఏమిటి ఇది అనేది ఇంకొంచెం మీకు వివరంగా, అంటే అన్ని విషయాలు కన్ఫ్యూషన్ చేయడానికి నేను ప్రయత్నం చేయను. ఒక 3-4 ఆర్గనైజేషన్స్ గురించి మనం తెలుసుకోవాలి. సిఈపిఎస్ఎస్ ఎందుకంటే $486 మిలియన్ ఏదైతే డోజ్ ఎలన్ మస్క్ కింద ఉన్నటువంటి గవర్నమెంట్ రద్దు చేసిందో ఇప్పుడు యుఎస్ఐడ్ నిధులు, అది దాని పేరు సిఈపిఎస్ఎస్, అంటే కన్సార్షియం ఫర్ ఎలక్షన్స్ అండ్ పొలిటికల్ ప్రాసెస్ స్ట్రెంథనింగ్ అంటారు. దీని కింద 3 విభాగాలు ఉన్నాయి మళ్ళా. ఐఈ ఐఎఫ్ఈసి, ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ అండ్ ఎలక్టోరల్ సిస్టమ్స్, ఇదే మన 2012లో కురేషితో ఒప్పందం చేసుకుంది. ఐఆర్ఐ, ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇన్స్టిట్యూట్, నేషనల్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూట్, పేర్లు రకరకాలు పెడతారనమాట. ఇవన్నీ కలిపి బంగ్లాదేశ్లో జూలై 2022లో అమర్ ఓట్ అమర్, అంటే ఓటర్లో చైతన్యం కోసం అమర్ ఓట్ అమర్ అనే ప్రాజెక్ట్ని మొదలుపెట్టారు. దానికి ఈ 3 నేను చెప్పాను కదా, ఐఎఫ్ఈఎస్, ఐఆర్ఐ, ఎన్డిఐలకి ఒక్కొక్కరికి మొత్తం 6 విభాగాలు చేసి ఒక్కొక్క దానికి 2 విభాగాలు ఇచ్చారు. దీని పేరు తర్వాత మళ్ళీ నవంబర్ 2022లో నాగరిక్ ప్రాజెక్ట్ కింద మార్చారు. దీనికి ఇండియన్ ఎక్స్‌ప్రెస్లోనే ప్రచురించారు, ఐడి నంబర్ ఇచ్చారు, దానికి డబ్బులు ఎట్లా వెళ్ళినాయి అనేది. కాకపోతే కన్ఫ్యూషన్, ఆ 21 మిలియన్ 29 మిలియన్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. ముఖ్యంగా భారత్ గురించి చేసే వీడియోలో అవన్నీ వివరంగా చెప్తా. ఇప్పుడు 13.4 మిలియన్లు ఖర్చు పెట్టారు. ఏంటిది 120 కోట్లు దేనికి ఖర్చు పెట్టారు? ఇది మనం చెప్పాల్సిన పని లేదు. దానికి సంబంధించినటువంటి బంగ్లాదేశ్ ఢాకా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ ఐనుల్ ఇస్లాం, ఈయన రిజైన్ చేంజ్ అయిపోయిన తర్వాత, యూనస్ వచ్చిన తర్వాత సెప్టెంబర్ 11, 2024న ఫేస్బుక్లో, లింక్డ్ఇన్లో పోస్టులు పెట్టాడు.
ఈయన చిన్న వ్యక్తిగా దానికి సంబంధించిన వ్యక్తి. ఈయన డైరెక్టర్ మైక్రో గవర్నెన్స్ రీసెర్చ్ అని ఢాకాలో ఒక యూనిట్. దాని ద్వారానే ఈ పనులను చేశారు. అదే కాదండో ఈయన ఇందాక చెప్పాను ఐఎఫ్ఈఎస్ మన ఎలక్షన్ కమిషన్తో ఒప్పందం చేసుకుంది. ఈయన కూడా దానికి చాలా ఇంపార్టెంట్ సీనియర్ కన్సల్టెంట్. సో ఈ కనెక్షన్స్ అన్నీ ఒకదానికి ఒకటి ఉన్నాయన్నమాట. ఆయన ఏం ప్రకటన ఇచ్చారంటే చాలా ఆశ్చర్య, జాగ్రత్తగా వినండి. ఏంటంటే మీరందరూ అనుకుంటున్నట్టు బంగ్లాదేశ్లో జరిగింది స్పాంటానియస్గా సడన్గా వచ్చిన స్ప్రింగ్ కాదు ఇది. హలో, బంగ్లాదేశ్ 2.0 ఆయన మాట్లాడింది. హలో, బంగ్లాదేశ్ 2.0, ఇట్ ఈజ్ నాట్ సడన్ స్ప్రింగ్. మేము 544 ఈ యుఎస్ఐడ్ ప్రోగ్రామ్స్ కింద 544 యూత్ ఈవెంట్స్ని, ప్రోగ్రామ్స్ని యూనివర్సిటీ క్యాంపస్లో గత 2 సంవత్సరాలు కండక్ట్ చేసి విద్యార్థుల్ని చైతన్యం చేసి తీసుకొచ్చిన పర్యవసానమే విద్యార్థుల ఉద్యమం. నేను చెప్పటం కదా, వాళ్ళ వాళ్ళ ఇవాళ రిజైమ్ చేంజ్ అయింది కాబట్టి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆయన అడిగితే ఇండియన్ ఎక్స్ప్రెస్ జర్నలిస్టు దీనికి దానికి కనెక్షన్ లేదు, మా పని అంతవరకేనని చెప్పాడు. అంతకన్నా మించి ఎవరని చెప్తారా? అంటే హీ హీ కన్ఫర్మ్డ్ వాట్ హ్యాపెండ్ అనేది. ఈయన దానికే కాదు, ఈయన ఫౌండింగ్ డైరెక్టర్గా అప్లైడ్ డెమోక్రసీ క్లబ్, ఇవన్నీ ఏమి లేదండి, ఫండ్స్ని రూట్అవుట్ చేయడానికి క్రియేట్ చేసిన సంస్థలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు మన టీవీల్లో 21 మిలియన్ల 29 మిలియన్ల భారత్కి ఇచ్చిన $21 మిలియన్ బంగ్లాదేశ్ది, భారత్ది కాదని కాంగ్రెస్ ఇవాళ ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ని పట్టుకొని మాట్లాడుతుంది. ఇప్పుడు నేను దాంట్లోకి వెళ్ళట్లా. మొత్తం మీద బంగ్లాదేశ్కి డబ్బులు వచ్చినాయని చెప్తున్నారు కదా, మనం ప్రస్తుతం బంగ్లాదేశ్ వరకే పరిమితం అవుతాం, భారత్ని గురించి ప్రత్యేక వీడియో చేసుకుందాం. ఇప్పుడు ఇవాళ నాకు మళ్ళీ అదే కాదండి, రిజైన్ చేంజ్ తర్వాత యుఎస్ఐడ్ కింద $200 మిలియన్ 1800 కోట్లు మళ్ళీ శాంక్షన్ చేశారు. ఈసారి ప్రభుత్వానికి శాంక్షన్ చేశారు డైరెక్ట్గా. అదివరకు ప్రభుత్వానికి కాదండి, అవన్నీ ఎన్జిఓలు. భారత్లో కూడా ఎన్జిఓలకు చేశారు, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ ఎన్జిఓలకి షేక్ హసీనా ఉన్నప్పుడు ఎన్జిఓలకు శాంక్షన్ చేశారు. ఇప్పుడు మహమ్మద్ యూనస్ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఇచ్చారు 1800 కోట్లు. సో ఇది మనం చెప్పటం కాదు, నిజంగా ఆ రోజు ప్రతి వాళ్ళు నమ్మలేదండి. షేక్ హసీనా ప్రభుత్వంలో ఉండి ప్రధానమంత్రి పదవిలో ఉండి ఆవిడ చెప్పింది నన్ను బెదిరించాడు ఒక వైట్ మెన్ వచ్చి, సెయింట్ మార్టిన్ ఐలాండ్ సైనిక స్థావరం ఇవ్వకపోయేటట్టయితే మీ అంతు చూస్తామని బెదిరించాడని చెప్పి స్వయంగా షేక్ హసీనా చెప్పింది ఆ రోజు. కొన్ని నెలల తర్వాత తిరుగుబాటు జరిగింది. ఇప్పుడు ఈ ఫండ్స్ ఎట్లా రూట్ అవునాయి, విద్యార్థులకు ఎట్లా వెళ్ళినాయి, విద్యార్థుల్ని ఎట్లా రెచ్చగొట్టారనేది స్పష్టంగా వాళ్ళ ప్రొఫెసర్లే చెప్తున్నారు. దాంట్లో ఇన్వాల్వ్ అయిన చెప్తున్నాడు, అదేదో ఘనంగా చెప్పుకుంటున్నాడు. ఎనీవే ట్రంప్ బయట పెట్టాడు, 29 మిలియన్లు వాళ్ళకి వెళ్ళి అని చెప్పి బయట పెట్టారు. సో మొత్తం ఏంటంటే దీంట్లో బయటపడింది ఒకటి, ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ద్వారా కాంగ్రెస్ని సేవ్ చేయాలని ప్రయత్నం చేసి బంగ్లాదేశ్లో అమెరికా డీప్ స్టేట్ ఏ విధంగా తిరుగుబాటును ప్రోత్సహించిందనేది కన్ఫర్మ్ చేశారు. నా వీడియో ప్రస్తుతం దాని వరకే పరిమితం. అటు ట్రంప్ చెప్తున్నాడు $29 మిలియన్ ఇచ్చారని చెప్పి, ఇక్కడ దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి డైరెక్టర్ చెప్తున్నాడు మేము ఘనంగా ఈ పనులు చేశాము, ఈ సడన్గా వచ్చినటువంటి విద్యార్థుల ఉద్యమం కాదని చెప్తున్నాడు. ఇవన్నీ ఇది ఎంత అమౌంట్ స్పెండ్ చేశారనేది ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఐడి నెంబర్తో సహా మొత్తం రుజువులు ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటయ్యా అంటే అమెరికా డీప్ స్టేట్ లేదు లేదు, ఇదంతా మీరంతా స్మియర్ క్యాంపెయిన్ అని మాట్లాడే వాళ్ళకి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని నిజాన్ని చూడటానికి ఒప్పుకుంటారా, లేకపోతే ఇంకా అదే కళ్ళతోటి ఉంటారా అనేది మీ విజ్ఞతకు వదిలిపెడుతున్నాను. కాకపోతే ఇదంతా రావడానికి ట్రంప్ అధికార బదలాయింపే కారణం. ట్రంప్ వచ్చిన తర్వాత ఖర్చు తగ్గించాలని చెప్పి ఏదైతే డోజ్ క్రియేట్ చేశారో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, అక్కడి నుంచి ఒక్కోటి బయటకు వస్తాయి, ఇంకా చాలా వస్తాయండి. మన అదృష్టం ఇవాళ ఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పటేల్, తర్వాత డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ 18 గూఢచారి సంస్థలు అమెరికాలో, దానికి డైరెక్టర్ తులసి గబ్బార్డ్.
ఖచ్చితంగా ఇంకా చాలా బయటకు వస్తాయి, అప్పుడే ఏం కాలేదు ఇది. సో ఇప్పటికైనా సరే నా పాయింట్ ఒక్కటే, అమెరికా డీప్ స్టేటు షేక్ హసీనాని పదవీచ్యుతిని చేసింది. కాబట్టి ఇది ప్రజలు చేయలేదు. అమెరికా కుట్రపూరితంగా బంగ్లాదేశ్లో ప్రధాని షేక్ హసీనాను దించింది. కాబట్టి ఈ రోజుకి నిజమైన ప్రధాని షేక్ హసీనా మాత్రమే. చూద్దాం ఎలా జరుగుతుందో ఈ పరిణామాలు. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.